అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయపరసన జేబీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రచార హోరు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏంటి ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే అధికార వైసీపీ పార్టీ ప్రచారంలో కొద్దిగా నెమ్మదించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షను నోటిఫికేషన్ అంటే 18వ తారీఖున వచ్చినప్పటికీ ఎలక్షన్ కూడా అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాగళం పేరుతో టీడీపీ కానీ, ఎన్డీఏ, జనసేన కానీ విస్తృతంగా రోజుకి 2-3 చోట్ల మీటింగులు పెడుతూ విస్తృతంగా జన సంతోషం మామూలుగా తెలియదు. ఇది మనం అంటే ఈ మాటలు కొద్దిగా వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ అభిమానులు కానీ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు, నా మీద బ్యాడ్ కామెంట్లు పెట్టచ్చు. కానీ వాస్తవంగా చూసుకుంటే జన సంతోషం మామూలుగా వస్తలేదు. 3 పార్టీల కార్యకర్తలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అది ఎండ కొండ అని చూడకుండా చాలా విపరీతంగా వస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఇటువంటి ప్రచార హోరులో టీడీపీ, ఎన్డీఏ, జనసేన దూసుకుపోస్తుంటే, అంటే ఎన్డీఏ కూటమి దూసుకుపోస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏ విధంగా అయితే గతంలో 2019 ఎలక్షన్ ముందు చేసి ప్రజల సెంటిమెంట్ని, ప్రజల యొక్క మనల్ని ఏ విధంగా పొందుకున్నారో అదేవిధంగా బస్సు యాత్ర ద్వారా అదే సెంటిమెంట్ని మళ్ళీ పండించి ప్రజల మరణాలు పొంది మళ్ళీ ఓటు బ్యాంకు పొందాలనుకోవడం ఒక విధంగా ఆలోచిస్తే అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా తగ్గే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. సెంటిమెంట్ అనేది 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది తప్ప ప్రతిసారి దాన్నే వాడుకుందాం, 2019 నుంచి ఇప్పటి వరకు వాడుకుని మళ్ళీ ఇప్పుడైతే వాడుకుందాం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. మరొక విషయం ఏంటంటే ముసలాయన అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అనే కామెంట్ చేసి చంద్రబాబు నాయుడు మార్నింగ్ 10లో కూడా రోజుకి 2-3 మీటింగుల్లో పాల్గొంటూ ఉన్నాడు. కుర్ర వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సులో బస్ యాత్ర చేస్తూ సాయంత్రం 5-6 అయితే కానీ బయటకు రాకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్ పాయింట్లే. మళ్ళీ ఈ బస్ యాత్రలో కూడా అక్కడక్కడ చూడండి, 2019 ఎలక్షన్ ముందు పాదయాత్రలో ఐప్యాక్ తయారు చేసినటువంటి సెంటిమెంట్ నిరుద్యోగులను కానీ, ఆశా వర్కర్లను కానీ, అంగన్వాడీలను కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీలను కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలను కానీ, వికలాంగులను కానీ, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, విధవరాండ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, ఇన్ని రకాల పెన్షన్ తీసుకునే వాళ్ళని ఒక్కొక్క ఏరియాలో సెంటిమెంట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ వాళ్ళకి నేను మీ అవసరాలు తీస్తానని ఏ విధంగా సెంటిమెంట్ని క్రియేట్ చేసి రాష్ట్రమంతా ఒక సెంటిమెంట్ వేవ్లో అత్యధికమైన మెజార్టీతో నెగ్గారో 5 సంవత్సరాల తర్వాత ఆ సెంటిమెంట్ ఎంత పండించింది, ఆయన ఎంతమందికి మాట ఇచ్చాడు, ఎన్ని నెరవేర్చాడు అనేది ప్రజలందరూ గుర్తించుకున్నారు. అదే సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడైతే నిరుద్యోగులు రారు, ఆశా వర్కర్లు రారు, అంగన్వాడీలు రారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు. ఎవరికి అలా జీతాలు కొంతమంది పెంచారు తప్ప. మరొక విషయం ఏంటంటే కొంతమంది వికలాంగుల్ని, పెన్షన్ తీసుకునే వాళ్ళని, లేదంటే బాగా చంటి ఒంట్లో బాగా కుర్రని తీసుకొస్తుంటే ముద్దెట్టుకుని అతనికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం, ఈ విధమైనటువంటి సెంటిమెంట్ మళ్ళీ ఈ రాష్ట్రంలో సెంటిమెంట్ రగిల్చి నెగ్గాలనుకుంటే ఆలోచనతో బస్ యాత్రలు అక్కడక్కడ బస్సును ఆపడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం మళ్ళీ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళి తనేం చేయాలనుకున్నాడు, తనేం చేశాడు, ఇంకేం చేయాలనుకున్నాడు ఆయన ఇప్పటి వరకు కూడా ప్రజలకు సరైనటువంటి సందేశం ఇవ్వలేకపోయినటువంటి స్థితిలో ఒక విధంగా చెప్తే వైసీపీ ప్రచారం కొద్దిగా తగ్గింది. మరి అది వాళ్ళకి ఏమన్నా సంకేతాలంది నీరసించిపోయి తక్కువలో ఉన్నారో, లేదంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ప్రత్యేకమైన ఆలోచన ఉందో, ఏదైనప్పటికీ ప్రచారంలో టీడీపీ దూసుకుపోతుంది. అదే స్థాయిలో దూసుకుపోవాలంటే వైసీపీ కూడా ఇంకా మంచి ప్రణాళిక చేయాలని వేస్తేనే బాగుంటుంది. ఆ విధంగా వేస్తే ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. జై భీమ్.